సినిమా వచ్చిన తర్వాత దాని గురించి నెగిటివ్ కామెంట్స్ నేను చేయను. నేను ముందే చెప్పా, సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఒకడికి ఒక సినిమా నచ్చదు, ఇంకోటికి ఇంకో సినిమా నచ్చదు. ఒకటికి నచ్చని సినిమా ఇంకొకటికి నచ్చచ్చు, ఒకటికి నచ్చని హీరో ఇంకొకరికి నచ్చచ్చు. కాబట్టి భావ ప్రకటన స్వేచ్ఛ, అలాగే వ్యక్తి స్వాతంత్రాన్ని మనం అవకాశం ఇవ్వాలి. అలాగే వాళ్ళు ఎంతో కష్టపడితే, వందలాది మంది కష్టపడితే వచ్చేటటువంటిది ఒక సినిమా. దాని మీద డిపెండ్ అయ్యేది కూడా వేలాది మంది ఉంటారు. కాబట్టి మన వలన ఒక సినిమా పోవాలి అని పొరపాటు కూడా కోరుకోకూడదు. ప్రతిదీ హిట్ అయితే వాళ్ళకి పండగ, ప్రజలకి వినోదం అనే ఒక పండగ ఉంటుంది. అయితే సినిమా చుట్టూ రాజకీయం జరిగింది మాత్రం లైలా. ఆ సినిమా ఫంక్షన్లో ఎవరైతే పృథ్వీరాజ్ మాట్లాడటం, ఆ తర్వాత సినిమా నిర్మాతను హీరో క్షమాపణ చెప్పడం, అతనే చెప్పాలంటాం, పట్టించుకోకపోవడం, అలాగే హాస్పిటల్లో చేరి మరికొన్ని కామెంట్లు చేయటం, చివరికి కరెక్ట్గా రేపు సినిమా పొద్దున్న రిలీజ్ అవుతుందనగా ముందు రోజు రాత్రి ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఇట్లాగా సినిమాని బాయ్కాట్ చేయొద్దు, మనోభావాలు గాయపడి ఉంటే కనుక క్షమించండి అని చెప్తూ ఆ తర్వాత సినిమాకి సంబంధించి జరిగిపోయింది. ఇప్పుడు రిలీజ్ అయిపోయింది, సరే ఎవరి రివ్యూలు వాళ్ళు ఇస్తున్నారు, అద్భుతం ఇదనేది. ఇక్కడ సినిమాకి సంబంధించి లైలాని హిట్ చేసి తీరతాం, వీళ్ళెవరు వైసీపీ వాడు ఎవడు చేయడానికి, వాళ్ళు వలన లైలాకి మంచి పబ్లిసిటీ వచ్చింది, మేము హిట్ చేసి తీరతాం, అక్కడ 4-5 టికెట్లు కొనాలని కొంతమంది జనసేన అభిమానులు, మెగా అభిమానులు ప్రస్తావించడం, ఇటు పక్కన మేము బాయ్కాట్ చేస్తామని వీళ్ళు ప్రకటించడం మధ్యన సాగింది. ఇంతకీ సినిమా ఎలా ఉంది, ఈ మైండ్ సెట్తో చూసారా లేకపోతే మామూలుగా చూసారా? నేనైతే సినిమాని థియేటర్కి వెళ్ళి చూడలేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, దాదాపుగా చాలా వరకు థియేటర్కి వెళ్ళడం మానేశాను అన్నటువంటిది. ఏదో ఇక ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి అనుకున్న సినిమాలు మాత్రమే చూసేటటువంటి అలవాటు అయింది నాకు. కాబట్టి నేను అందరికీ అడుగుతున్నాను, ఎట్లా ఉంది లైలా? ఎవరికి వాళ్ళు చెప్పచ్చు.